అలాగే మా మంచిర్యాల జిల్లా నుంచి పెద్దలు గారు కావచ్చు, మా సత్తన్న గారు కావచ్చు, అలాగే రాజేంద్ర అన్న గారు కావచ్చు, వీళ్ళందరికీ, ఎందుకంటే నేను చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళ తాతల కాడ నుంచి కులం కోసం పోరాడేటువంటి పెద్దలందరికీ ఈ కులం తరపున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ పెద్దలు చెప్పినారో 26 మంది నిల్చుంటే ముగ్గురం గెలిచినాం. గతంలో 8 ఉన్న సంఖ్య ఇప్పుడు ముగ్గురికి వచ్చింది. రేపు 3 ఉన్న సంఖ్య 0కు రాదని గ్యారంటీ లేదు. ఇలాగే పోతా ఉంటే పనిచేసే వాళ్ళ మీద బురద చల్లుకుంటూ పోతే ఈ సమస్య ఇట్లనే కొనసాగుతుంది. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నది. ఎందుకంటే ఒక కుల సంఘంగా మనం ఒక మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పోయినప్పుడు ఆ కుల వ్యవస్థ ఆ సామాన్యునికి ఏం చేసినావు, ఒక ప్రెసిడెంట్గా నేనున్నా, ఆ సామాన్యునికి ఆపతొచ్చినప్పుడు నేనున్నానా, నా కులం ఉన్నదా లేదా అనేది మాత్రమే చూస్తాడు. కాబట్టి ప్రతి మున్నూరు కాపు సంఘ బిడ్డ దగ్గరికి ఈ కుల సంఘాలు ఏవైతే మనం పెట్టుకున్నామో ఈ రాష్ట్ర స్థాయి నుంచి, అంటే రాష్ట్ర ఒక దేవననే మొత్తం ప్రతి గ్రామం తిరగాలంటే తిరగలేరు. రాష్ట్ర స్థాయిలో వారు చేస్తే జిల్లా కమిటీలు బ్రహ్మాండంగా నడిపించినటువంటి అనుభవం ఉన్నటువంటి దేవన్న, ఆ జిల్లా కమిటీ ఎవరైతే ఉంటారో మండల స్థాయి మొత్తం ఊళ్ళు జిల్లా స్థాయిని కూడా, జిల్లా కమిటీని కూడా తిరగమని చెప్పట్లేదు. ఆ జిల్లా అధ్యక్షులు ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి 16, 18, 20, 22 మండలాల్లో కోఆర్డినేటింగ్ చేసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళని కోఆర్డినేషన్ చేస్తే ఆ మండలాధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల దగ్గరికి వెళ్ళి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసినట్టయితే ఇది రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ కులగణనలో తీవ్రమైన అన్యాయం చేసినటువంటి ఇప్పుడు, అలాగే మనకు క్యాబినెట్ లో కనీసం మినిస్టర్ లేదు అని తెలిసినప్పుడు కూడా మనం కొట్లాడుకుంటున్నాం తప్ప మన నిరసన బయటికి కనబడతలేదు, ఎక్కడ కూడా అగ్నిగా లేస్తలేదు. మనం యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగి మళ్ళీ శాసించే నుంచి కిందికి వస్తున్నాం. ఒకప్పుడు కాకతీయుల కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మన చరిత్ర తీసుకుంటే మనం ఎక్కడో ఉన్న వాళ్ళం మళ్ళీ పాతాలలోనికి వస్తున్నాం. దాన్ని మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీనికి ఒకటే స్వార్థం, ప్రతి ఒక్క స్వార్థం, అసలు నాకేంది అని తప్ప నేనేం కులానికి చేస్తాననే స్వార్థంగా ఆలోచించడం బట్టికే ఇవాళ ఈ స్థాయిలో మున్నూరు కాపు సంఘం కావచ్చు ఎంతో కొంత 20 సంవత్సరాల నుంచి అదే స్వార్థంగా ఎంకన్నా ఆలోచిస్తే ఇవాళ ఎమ్మెల్యేనో ఎంపీఓ ఏదో రాజ్యసభనో ఏదో కొనుక్కునే పైసలు తన ఈ 20 సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఎందుకు చెప్తున్నారు. అలాగే వారు ఎన్నుకున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నుకున్నటువంటి వందలాది వేలాది మంది ఈ జిల్లా స్థాయిలో కావచ్చు, నేను చాలా గర్విస్తా. ఏది పార్టీ అయినా కానండి, డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నిజంగా మా కులపోడు పిసిసి ప్రెసిడెంట్ అయిండు, గోవర్ధన్ రెడ్డి గారు అయినప్పుడు మా ఎమ్మెల్యే అయిండు, జోగురావు అన్న మా కుల బాంధవుడు మా ఏరియా మనిషి మినిస్టర్ అయినప్పుడు మా ఓడు అయిండు, లేకపోతే ప్రణయ్ భాస్కర్ అయినప్పుడు, గంగుల కమలాకరన్ అయినప్పుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది అయినప్పుడు అరే మా ఓడు అయిండని చెప్పుకునే అవకాశం మాకున్నది. ఇలా ఒక కమ్మ నలుగురు అక్కడ అరెస్ట్ చేస్తే హైదరాబాద్ దిగ్బంధం చేసినటువంటి సందర్భం మనం చూసినాం. మనకి ఏముట్టింది మరి? మన ఆత్మ, మనకు మనసు లేదా? మన కులం మీద అభిమానం లేదా? మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఆవేదనతో చెప్తున్నాం, నేను ఈ సంఘం కాదు, వాస్తవంగా ఆ సంఘంలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ని నేను. అయినా దేవన్నకు ఒక మాట చెప్పిన, రాజరామన్న కావచ్చు, మాకు ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ నల్లశంకర్ కావచ్చు, భూమేష్ అన్న కావచ్చు, వీళ్ళందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా అక్కడ కాదనట్లేదు. నాకు బాధ అనిపించి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనతోని దేవన్నకు ఫోన్ చేసిన. అరే నేను పెట్టాడు కాదు, మా ఊళ్ళని కాదు, దేవన్నకు వెళ్తే బాగుంటది కదా అని చెప్పి 4-5 రోజుల కింద దేవన్నకు ఫోన్ చేస్తే ఒక 200 మందిని పిలిచి, అవసరం అనుకుంటే నిరహార దీక్ష కూర్చుంటాం, మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం మంచిర్యాల నుంచి అని చెప్పి మా పెద్దలందరి సహకారంతో చెప్తే, తమ్మ నువ్వు అది కాదు, ఆదివారం మీటింగ్ ఉంటుంది, నువ్వు వచ్చినాక కులాకుశంగా మాట్లాడి ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి ఆలోచిద్దామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు పూర్తి స్థాయిలో మన దేవన్న సొంత వాళ్ళు ప్రెసిడెంట్ ఉంటే పూర్తిగా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మనం వ్యతిరేకించవలసిన పాయింట్ ఏంటంటే ఇతర కులాలను తీసుకొచ్చి ఇండ్ల కలపడం అనేది 100% వ్యతిరేకిస్తున్నాం. మేము మన కులాన్ని కాపాడుకొని మన స్ట్రెంత్ను పెంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎవరో కుల నాకు అర్థం కాదు, ఎవరో చేయడం దీనికి మాకు అప్పయ్యప్పండి, జిల్లాని మా పెద్దలకు అప్పయ్యప్పండి, వారి నాయకత్వంలో, రాజారాం గారి నాయకత్వంలో ఆ జిల్లాలో మున్నూరు కాపులు ఎంత ఉన్నారో మీకు నెలలోపు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేస్తే 1-2 నెలల్లో మన మున్నూరు కాపు సంఖ్య ఎంతలో తెలుస్తుంది. ప్రభుత్వానికి నివేదిక ఇస్తే గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. వారికి నివేదిక అందజేసినట్టయితే మన దురదృష్టం ఏంటంటే కొంతమంది రెడ్డి అని, కొంతమంది పటేల్ అని, కొంతమంది రావుస్ అని పెట్టుకున్నాం. కాబట్టి దానిలో ఓసీలుగా జైన్ చేసిండ్రు, దానిలో అన్యాయం జరిగిందన్న సంగతి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తారు. కానీ ముందుకు తీసుకుపోయి ముందట పడి మాట్లాడేది ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎక్స్పోజ్ ఎక్కడైతే బర్న్ కావాల్సిన విషయం బర్న్ అయితే లేదు, సైలెంట్ గా ఎవరికి వారు నాకేందని సైలెంట్ గా ఉంటారు. ఇంకొక మాట, రాజకీయ నాయకులుగా రాజకీయ పెద్దలుగా ఆ పెద్దలందరికీ విన్నవిస్తున్నాం, మీరు ఎన్నుకుండి ఈ కులాన్ని నడపండి, మిమ్మల్ని ముందుకు తీసుకే బాధ్యత ఈ కులం చేస్తుంది. ఈ కులం చేయబట్టే మీరు అక్కడ ఉన్నారు. ఈ కులాన్ని కాపాడుకోవాలంటే మీ అందరి చేయుత వెనుక నుంచి ఉండాలి. మిమ్మల్ని పూర్తి స్థాయిలో పైన సీఎం స్థాయికి నిల్చుండబెట్టే బాధ్యత ఈ మున్నూరు కాపు తీసుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి దేవన్నకు పూర్తి స్థాయిలో మా మంచిర్యాల జిల్లా పెద్దలందరి తరపున, మా రాజేంద్ర బాగా దగ్గర వారి తరపున కూడా హృదయపూర్వక సపోర్ట్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుసు. జై హింద్, జై మున్నూరు కాపు.